గుడ్ ఆఫ్టర్నూన్, నేను చందు. వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే కల్తీ కల్లు ఘటనలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెద్ద గంగారాం మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 8కి చేరింది. ఇక నిన్న అర్ధరాత్రి గాంధీ హాస్పిటల్లో కల్తీ కల్లు బాధితుడు గంగారాం మృతి చెందాడు. మరోవైపు కల్తీ కల్లు బాధితుల సంఖ్య కూడా 51కి చేరింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 15 మంది, నిమ్స్లో 34 మంది కల్తీ కల్లు బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అలాగే ఈఎస్ఐలో ఒకరు, ప్రైవేట్ ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు ఘటనలో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెద్ద గంగారాం మృతి చెందగా ఇక మొత్తం మృతుల సంఖ్య 8కి చేరినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ చందు. కుకట్పల్లిలోని హైదర్నగర్ డివిజన్లో జరిగిన ఈ కల్తీ కల్లు ఘటనలోని రోజు రోజుకి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మొదటగా ఏదైతే 15 మంది నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారో ఆ తర్వాత రెండో రోజు ఆ సంఖ్య ఏదైతే 31కి అయితే చేరింది, ఈరోజు తాజాగా 51కి అయితే చేరిందనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఇటు బాధితుల సంఖ్య కాకుండా ఇటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుందనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా 8 మంది వరకు కూడా ఈ కల్తీ కల్లు తాగి మరణించినట్లయితే అఫీషియల్గా అయితే ప్రస్తుతం నిర్ధారణ అయింది. మొదటగా ఏదైతే మొదటి రోజు 3 అయితే చనిపోయారు, అలాగే నిన్న మరొక 3 చనిపోయారు, ఈ రోజు మరొక 2 కూడా చనిపోయినట్లయితే తాజాగా మనకైతే సమాచారం అందుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా కుకట్పల్లిలోని హైదర్నగర్ డివిజన్లోని ఈ కల్లు కాంపౌండ్లోని కల్తీ కల్లు తాగిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే అస్వస్థతకు అయితే గురయ్యారు. వీళ్ళందరికీ కూడా ఒకే రకంగా అనారోగ్య సమస్యలు అయితే వచ్చినాయి. వాంతులు విరేచనాలతోని వీళ్ళందరూ కూడా అనారోగ్య సమస్య రావడంతో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇమ్మీడియట్గా ఆసుపత్రులు అయితే చేరుస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఇటు గాంధీ ఆసుపత్రిలో 15 మంది వరకు కూడా ఇప్పటికే చికిత్స అయితే అందిస్తున్నారు. అలాగే ఇటు నిమ్స్ ఆసుపత్రిలోని 34 మందికి అయితే చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ రోజు తాజాగా మరొక వ్యక్తి కూడా చనిపోవడంతో కూడా 8 మందికి అయితే ఈ మరణాల సంఖ్య పెరిగిందనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క 6గురికి ఈ కల్తీ కల్లు తాగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డయాలసిస్ కూడా ఇటు నిమ్స్ ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం చికిత్స అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఇటు కేపీహెచ్బి పోలీసులు కూడా ఈ కల్తీ కల్లుకు సంబంధించి కేసు నమోదు చేసిన నేపథ్యంలోని 7 నిందితుల్ని ఇప్పటికే అదుపులోకి అయితే తీసుకున్నారు. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా కల్లు కాంపౌండ్లపై పూర్తిగా నిఘా పెట్టారు. ఇప్పటికీ 7 కల్లు కాంపౌండ్లకు సంబంధించి లైసెన్సులు కూడా రద్దు చేశారు. అలాగే మరొక పక్క ఈ కల్తీ కల్లుకు సంబంధించి ఆ కాంపౌండ్లోని ఈ కళ్ళు ఏదైతే శాంపిల్స్ కూడా సేకరించి ఇప్పటికే కెమికల్ టెస్ట్ కూడా పంపించడం జరిగింది. అలాగే ఈరోజు మిగతా కళ్ళు కాంపౌండ్లోని ఏదైతే ఈ కళ్ళు శాంపిల్స్ కూడా తీసుకొని ఇటు ఏదైతే ఎఫ్ఎస్ఎల్కి అయితే పంపించడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఈ కళ్ళులోని ఏదైతే ఆల్ఫ్రాజోలం ఏదైతే అధికంగా కలపడం వల్లే ఈ ఘటనకు దారి తీసిందంటూ కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఇప్పటికే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్న కళ్ళు కాంపౌండ్లపై పూర్తిగా నిఘా పెట్టారు. అలాగే ప్రతి చోట కూడా ఏదైతే చెకింగ్ అయితే చేస్తున్నారు, ఏదైతే కళ్ళు కాంపౌండ్లను కల్తీ కలుపుతున్నారో దానికి సంబంధించి కూడా ఆ లైసెన్సులు కూడా రద్దు చేసే పనులు అయితే ప్రస్తుతం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది. అలాగే మరొక పక్క ఇటు బాధితులు అంటే మొన్న జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధితుల సంఖ్య కూడా ఇప్పటికీ 51కి అయితే చేరింది. వీళ్ళందరికీ ఇంకా చికిత్స అయితే అందిస్తూనే ఉన్నారు. అలాగే మరొక పక్క ప్రభుత్వం కూడా దీనిపై పూర్తిగా దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఇటు ఆ శాఖ మంత్రి కూడా ఏదైతే కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఈ కళ్ళుకు సంబంధించి ఏదైతే పేద వ్యక్తులు అందరూ కూడా ఈ కళ్ళునైతే సేవిస్తారు, ఇలాంటి కళ్ళులను కల్తీ చేసి దాన్ని విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోమంటూ కూడా ఇటు ఆ శాఖ మంత్రికి కూడా చెప్పడంతో కూడా ఇది అధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇటు ఎక్సైజ్
డిపార్ట్మెంట్ అధికారులు కూడా దీనిపై పూర్తిగా ఫోకస్ పెట్టి ప్రతి చోట కూడా రైడ్స్ అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఎక్కడైనా కల్తీ కనిపిస్తే కనుక ఖచ్చితంగా ఆ కళ్ళు కాంపౌండ్కి సంబంధించి లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా 7 కళ్ళు కాంపౌండ్లకు సంబంధించి లైసెన్సులు కూడా రద్దు చేశారు. అలాగే మరొక పక్క ఇటు బాధితులు కూడా ఇంకా చికిత్స అయితే అందిస్తున్నారు. ఇప్పటికే మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉందనే చెప్పొచ్చు. తాజాగా ఇప్పటి వరకు కూడా 8 మంది వరకు కూడా మరణించారనే చెప్పొచ్చు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.